నమస్తే ప్రియబంధు. మన దేశానికి పట్టిన 3 ఇన్ఫెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. పుండు అనుకోండి, బాహ్యంగా మనకు కనిపిస్తుంది, దాన్ని మనం చికిత్స చేసుకోవచ్చు. అదే కనుక ఇన్ఫెక్షన్ అనుకోండి, శరీరం లోపలంతా కూడా డొల్ల చేసేస్తుంది. అది మనకి పట్టిన ఇన్ఫెక్షన్ ఏమిటంటే ఎం ఫ్యాక్టర్, మ్యాక్యులర్ ఎడ్యుకేషన్, మార్క్సిజం, మొఘల్స్ హిస్టరీ. ఈ 3 1835లో ప్రారంభమైన ఈ మ్యాక్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రాబోయే 10 సంవత్సరాల్లో 200 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ మ్యాక్యులర్ అనేవాడు మన భారతదేశంలో ఏమని గమనించాడంటే, పొలంలో పనిచేస్తున్న ఒక రైతు కూడా చాలా ఆత్మధైర్యంతోనూ ఆత్మాభిమానంతోనూ ఉన్నాడు. నేను తెల్లతోలతోనూ సూటు బూటు వేసుకుని వెళ్ళినా కూడా ఆ వ్యక్తి తలెత్తుకొని నా కళ్ళల్లో కళ్ళ పెట్టుకుని మాట్లాడుతున్నాడు. దీనికి కారణం ఏమిటి అని నేను గమనించాను. అదేమిటంటే హిందూ వే ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ భారతీయుల్లో ఈ కాన్ఫిడెన్స్ ని, ఇండివిజువాలిటీని కొల్లగొట్టాలంటే ఈ భారతీయ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కూల్చివేయాలి. ఆ ఉద్దేశంతో ప్రారంభించినటువంటి సిస్టమ్ ఇది. ఇప్పటికి 190 సంవత్సరాలు అయింది. మన చరిత్ర లెఫ్ట్ లిబరల్ అనే ఎకో సిస్టమ్ రాసింది. అసలు లెఫ్టిస్టులు లిబరల్స్ గా ఉండటం అనేది పొంతనే లేదు. ప్రపంచంలోని ఏ కమ్యూనిస్ట్ కంట్రీ చూడండి, అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అసలే లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేనే లేదు. 57 ముస్లిం కంట్రీస్ లో ఎక్కడా కూడా కమ్యూనిజం లేదు. ఈ కమ్యూనిస్టులు వాళ్ళ కంట్రీలో మాస్కులన్నీ కూడా బాంబులు పెట్టి పేల్చేవాళ్ళు. ఇంత శత్రుత్వం ఉన్న ముస్లిం ఎక్స్ట్రీమిస్టులు, లెఫ్ట్ లిబరల్స్ ఒకటైపోయి మనకి ఈ రోజు ఎలా బ్రతకాలి అనే పాఠాలు నేర్పిస్తున్నారు. అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ లో హిందువులు పరాకాష్టం. ప్రపంచంలో ఏ ధర్మాలకు కూడా ప్రశ్నించే అధికారం లేదు. ఒకవేళ ప్రశ్నిస్తే పేక కోసేస్తారు. కానీ మన హిందూ ధర్మం శాస్త్రాలకి, గ్రంథాలకి అన్నిటికీ ప్రశ్నించే అధికారం మనకి ఇస్తుంది. కొంబో అనే భారతీయ ఋషి పడవలో కంబోడియా చేరుకున్నారు. అక్కడ ట్రైబల్స్ ఉన్నారు. అక్కడ ట్రైబల్స్ లోని రాజు రాణి వచ్చి నుంచున్నారు. ఈయనెవరో మనకి అటాక్ చేయడానికి వచ్చారా అని. మన కొంబో ఋషి ఏం చేశారంటే ఆయన యొక్క ఉత్తరీయం తీసి వాళ్ళకి బహుమానంగా ఇచ్చారు. మన ఋషి కాంబోడియా వెళ్ళి ఏం చేశారంటే అక్కడ ప్రజలకు జీవన విధానాన్ని నేర్పించారు. ఎలా జీవిస్తే ఆనందంగా, ప్రశాంతంగా, శాంతిగా ఉండగలము, ఆరోగ్యంగా ఉండగలము అనే విషయాలనే వాళ్ళకి నేర్పించి ఇక్కడికి వచ్చారు. మన ఋషి అక్కడికి వెళ్ళి వాళ్ళ సంస్కృతిని ఎక్కడా కూడా ట్యాంపర్ చేసే పని చేయలేదు. వాళ్ళకి నా ఆధీనంలో తీసుకోవాలని ఆలోచన చేయలేదు. వాళ్ళ మీద నేను పెత్తనం చేయాలని కూడా అనుకోలేదు. ఆయన లోబరుచుకోవాలని కూడా అనుకోలేదు. అదే విధంగా మన శ్రీరామచంద్రుడు కూడా లంక వెళ్లి యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని విభీషణుడికి అప్పచెప్పాడు, గాని ఆయన ఏమి అక్కడ ఆధిపత్యం చేసి రాలేదు. అలాంటిది వీళ్ళు మనకి ఈ రోజు పాఠాలు నేర్పుతున్నారు. ఈ వెస్ట్రన్ కల్చర్ యొక్క చరిత్ర ఏమిటంటే, కొలంబస్ అనే ఆయన అమెరికా డిస్కవరీ చేసి అక్కడ ఉన్నటువంటి నేటివ్ రెడ్ ఇండియన్స్ కి ఓచ కోత కోసి మొత్తం తుడిచిపడేసి, అదే విధంగా ఆస్ట్రేలియాలో కూడా అక్కడ ఉన్న నేటివ్స్ కి వాళ్ళ పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లిపోయారు. వాస్తవంగా ఈ వెస్టర్నర్స్ నీరు కూడా డబ్బులు కమ్ముకునేవాళ్ళు. ఈ రోజు సోషల్ మీడియా ఫ్రీగా ఎందుకు మనకి ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారంటే ఈ ఎం ఫ్యాక్టర్ పాయిజన్ ఏదైతే ఉందో మన యువతలో నింపాలా, జంజీలో నింపాలి, తద్వారా ఈ దేశాన్ని నిర్వీర్యం చేయాలని కుట్రతో మనకి ఫ్రీగా ఇస్తున్నారు. కానీ వాళ్ళేమి ఉదారభావంతో ఇవ్వట్లేదు. ఈ ఎం ఫ్యాక్టర్ నుంచి మన భారతీయులను రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. అసలు ఈ లెఫ్ట్ లిబరల్స్ ఎవరు? భూమి ఫ్లాట్ గా ఉంటుందని నమ్మినోడు. జై హింద్.